హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నన్ను ఇంతలా అభిమానిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజుటి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజుటి కథ బెడిసిన షరతు. ఒక చిన్న గ్రామంలో శేషయ్య అనే కటిక పేద రైతు కూలి ఉండేవాడు. అతను పొలం పనులలో ఎంత శరీర కష్టం చేసినా తిండికి బట్టకు పోగా వెనక వేసుకునేటందుకు ఏమీ మిగిలేది కాదు. అందుచేత శేషయ్య పట్నం వెళ్ళి కష్టించి పనిచేసి కాస్త డబ్బు మిగుల్చుకుని తన గ్రామంలో కాస్త భూమి కొనుక్కుని స్వతంత్రంగా బతుకుదామనుకున్నాడు. శేషయ్య పట్నం చేరి కనిపించిన వాళ్ళనల్లా పని అడిగాడు. కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. ఏం చేయటానికి పాలుపోక ఒక కోమటి దుకాణం ముందు కూర్చున్నాడు. దుకాణదారైన శెట్టి బయటికి వచ్చి ఎవరవు నువ్వు అని శేషయ్యను అడిగాడు. తనది ఫలానా గ్రామమని, పనికోసం పట్నం వచ్చానని, ఎక్కడా దొరకలేదని శేషయ్య చెప్పాడు. శెట్టికి పనివాడు కావాలి. కానీ ఆయన పెట్టే నిబంధనలకు తట్టుకోలేక కుదిరిన పనివాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పల్లెటూరివాడు అమాయకుడిలా ఉన్నాడు. కొంతకాలమైనా నిలకడగా ఉంటాడేమోనని శెట్టికి అనిపించింది. ఒరే అబ్బి, మాకు ఇంటి పని, దుకాణంలో పని చెయ్యటానికి మనిషి కావాలి. నిలకడగా ఉండి ఓ సంవత్సరం పాటు పనిచేస్తావా అని శెట్టి అడిగాడు. ఏమిస్తారు అన్నాడు శేషయ్య. సంవత్సరానికి 200 రూపాయలు ఇస్తాను. 2 పూటల విస్తరి నిండా అన్నం పెడతాను. మధ్యలో నువ్వు పని మాడితే నీకు జీతం ఏమీ ఇవ్వను. నేనే నిన్ను మధ్యలో పంపదలిస్తే రెట్టింపు జీతం ఇచ్చి మరీ పంపుతాను. ఈ షరతు నీకు సమ్మతమైతే పని కుదురు అని అన్నాడు శెట్టి. ఈ షరతుకు శేషయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు. పొద్దున్నే లేవటము, కనుపు ఒడ్చడము, చెట్లకు నీరు పొయ్యటము, శెట్టి భార్య ఇంటి పని చేసుకునే సమయంలో పిల్లలను ఆడించటము, ఆ మీదట దుకాణంలోకి వెళ్ళి శెట్టిని భోజనానికి పంపి ఆయన వచ్చే వరకు దుకాణంలో బేరసారాలు సాగించి ఆయన తిరిగి వచ్చాక ఇంటికి తాను వెళ్ళి భోజనం చెయ్యడం శేషయ్య పని. మొదటి రోజు శేషయ్య ఈ పనులన్నీ ముగించి విస్తరి వేసుకుని భోజనానికి కూర్చునేసరికి శెట్టి భార్య ఒక చిన్న పళ్ళెంలో కొద్దిగా పొడి అన్నం తెచ్చి విస్తరి నిండా చల్లి పచ్చడి వేసి వెళ్ళిపోయింది. శేషయ్య నిర్ఘాంతపడి మళ్ళీ అన్నం అడగడానికి సిగ్గువేసి ఆ అన్నమే ఊడ్చుకుని 2-3 ముద్దలు చేసుకుని తిని తిరిగి పనిలోకి వెళ్ళాడు. 2-3 రోజులు ఇలానే గడిచినాక శేషయ్య శెట్టితో, అయ్యగారు, భోజనం చాలటం లేదు అన్నాడు. శెట్టి ఉగ్రుడైపోయి, నేను షరతు ప్రకారం విస్తరి నిండా అన్నం పెడుతున్నాను. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళు అన్నాడు. శేషయ్యకు శెట్టి మీద చాలా కోపం వచ్చింది. షరతు ప్రకారం తాను చెయ్యగలది చెయ్యి నిశ్చయించాడు. అతను తెల్లవారుజామునే లేచి ఇటు కనుపు అటు, అటు కనుపు ఇటు చిమ్మి అంటుగిన్నెలను సొట్టలు పోగొట్టి మసి వదలకుండా తోమాడు. తరువాత పిల్లలు ఆడించటానికి దూరం తీసుకుపోయి వాళ్ళను గతుకుల నేలలో పరిగెత్తనిచ్చాడు. చిన్నపిల్లవాడు పడిపోయి ఏడుస్తుంటే పిల్లలను ఇంటికి తీసుకొచ్చి, అమ్మగారు, పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పాడు. అయ్యో, నా చేతిలో పని కాలేదు, ఇంకా కొంచెం సేపు ఆడించు అంటూ శెట్టి భార్య పిల్లలకు ఏదో తినుబండారులిచ్చి పంపింది. శేషయ్య వాళ్ళను అవతలకు తీసుకుపోయి వాళ్ళ చేతుల్లో ఉన్న తినుబండారాలు తానే తినేశాడు. తరువాత వాళ్ళను శెట్టి భార్యకు అప్పగించి దుకాణానికి పోయి శెట్టిని భోజనానికి పంపి కొట్టు మీద కూర్చుని అక్కడ తినతగినవన్నీ తలా కాస్త నోట్లో వేసుకుని దుకాణానికి వచ్చే బేరకాళ్లకు తక్కువ ధరకే ఎక్కువ వస్తువులు ఇచ్చాడు. శెట్టి భోజనం చేసి ఇంటి నుంచి దుకాణానికి రాగానే శేషయ్య ఇంటికి వెళ్ళి 3 విస్తర్లు కలిపి ఒకే విస్తరుగా కుట్టి తెచ్చి భోజనానికి కూర్చున్నాడు. శెట్టి భార్య ఆ విస్తరిని చూసి ఆశ్చర్యపడి ఏమీ అనలేక విస్తరి నిండా అన్నం రాల్చింది. శేషయ్య ఆ అన్నం తిన్నంత తిని మిగిలినది వీధిలో కుక్కలకు వేశాడు. ఆ సాయంకాలం శెట్టి భార్య శెట్టితో శేషయ్య విస్తరి మాట చెప్పింది. ఆ రాత్రి శెట్టి శేషయ్య భోజనానికి కూర్చున్నప్పుడు, ఇంత పెద్ద విస్తరి నిండా అన్నం పెట్టం అన్నాడు. మీ షరతులో విస్తరి పెద్ద చిన్న అనే మాట లేదు. కావలిస్తే నలుగురిని పిలిపించి అడుగుదాం అన్నాడు శేషయ్య. నలుగురికి ఈ గొడవ తెలిస్తే తన పని నగుబాటు అవుతుందని శెట్టి మాట్లాడక ఊరుకున్నాడు. శేషయ్య ఉదయం పూట తోటకు నీరు పోసేటప్పుడు ఒక్క బొక్కెన నీళ్లు తీసుకుని చిన్న లోటాతో అన్ని మొక్కలకు నీరు పోస్తూ వచ్చాడు. అందుచేత ఆ నీరు చాలక తోటంతా క్రమంగా ఎండిపోయింది. చెట్లు ఎండుమొహం పట్టాయి. నువ్వు నీళ్లు పొయ్యటం లేదా
అని యజమాని అడిగితే శేషయ్య మొక్కల మొదలలో తడి చూపాడు. శెట్టికి శేషయ్య చేసే పని చాలా నొచ్చింది. కానీ అతన్ని పంపేయాలంటే నెల అయినా పూర్తి కాకుండానే 400 రూపాయలు ఇచ్చుకోవాలి. అందుచేత శెట్టి ఇరుకున పడి ఏమీ చెయ్యలేక ఊరుకున్నాడు. ఇంతలో శెట్టి బావమరిదికి పెళ్లి సంప్రదింపులు జరుగుతూ ఉంటే అత్తవారి ఊరు నుంచి పిలుపు వచ్చింది. శెట్టి తన వెంట శేషయ్యను కూడా బయలుదేరదీశాడు. శెట్టి భార్య తన భర్తకు కుడుములు, చిత్రాన్నము మూటగట్టి శేషయ్యకు పచ్చడి చద్ది కట్టి ఇచ్చింది. ఇద్దరూ వేకువనే బయలుదేరారు. శెట్టి గుర్రం సవారీ అయ్యాడు. శేషయ్య కాలినడకగా వెనుకన బయలుదేరాడు. వెనుకగా వస్తున్న శేషయ్య శెట్టి మూటలో నుంచి కుడుములన్నీ తినేశాడు. మధ్యాహ్నానికి వాళ్ళు ఒక చెరువు వద్దకు చేరారు. శెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవటానికి వెళ్ళినప్పుడు శేషయ్య శెట్టి మూట విప్పి గుర్రం ముందు వేసి ఎటో చూస్తూ నిలబడ్డాడు. శెట్టి తిరిగి వచ్చి, అయ్యో పాడుగుర్రం, నా కుడుములెన్నీ తినేసింది అని దిగులు పడ్డాడు. పోనీలెండి, నా మూట నుంచి ఇద్దరమూ తిందాము అన్నాడు శేషయ్య. ఓరే అప్రాచ్యుడా, అదెలా తినేదిరా అని శెట్టి చిర్రుబుర్రులాడాడు. అప్పుడు శేషయ్య శెట్టితో, అయ్యగారు, నేను గుర్రం మీద ముందుగా మీ అత్తగారి ఊరు వెళ్ళి మీకు భోజనంతో సహా అన్ని ఏర్పాట్లు చెయ్యమని చెప్పి తిరిగి వస్తాను అన్నాడు. శెట్టి సరే అన్నాడు. శేషయ్య గుర్రం మీద శెట్టి అత్తవారింటికి వెళ్ళి శెట్టి మామగారితో, మా అయ్యగారు వస్తున్నారు, వారు కొద్దిగా జబ్బు పడ్డారు, పథ్యంగా ఉన్నారు, పాత కొర్రబియ్యపు అన్నము పాత చింతకాయ పచ్చడి తింటారు, మీ మాట తీసివేయలేక వస్తున్నారు, ఈ మాట చెప్పమని నన్ను పంపారు అని చెప్పాడు. శెట్టి మామగారు ఈ వార్త విని చాలా చింతించాడు. శేషయ్య వెనక్కి తిరిగి వెళ్ళి శెట్టిని కలుసుకుని, మీ అత్తవారింట మీకోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పాడు. శెట్టి అత్తవారిల్లు చేరగానే అందరూ ఆయన ఆరోగ్యం గురించి అడిగేవారే. అదేమీ అర్థం కాక శెట్టి మౌనంగా ఉండిపోయాడు. తరువాత భోజనానికి కూర్చుంటే కొర్ర అన్నము చింతకాయ పచ్చడి వేశారు. అది శెట్టికి అర్థం కాలేదు. కానీ ఆకలి మీద ఉండి అదే తినేశాడు. దాని ఫలితంగా శెట్టికి ఆ రాత్రి కడుపులో గుడగుడ ఆరంభమయ్యి అతిసారం చేసి నీరసం పట్టుకున్నది. శేషయ్య పక్కనే ఉండి రాకరాక వచ్చిన అల్లుడికి చేసే మర్యాద ఇదేనా అని రోషం ఎక్కించాడు. శెట్టికి పౌరుషం ఎక్కి వచ్చిన పని చూడక అత్తవారింట ఎవరికీ ఏమీ చెప్పక ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. పట్నం కొద్ది దూరంలో ఉండగా శెట్టి, ఒరే శేషయ్య, నువ్వు త్వరగా వెళ్ళి మీ అమ్మగారితో నేను వస్తున్నానని స్నానానికి వేడి నీళ్లు వేడివేడిగా భోజనము తయారు చేయించమని చెప్పు అన్నాడు. శేషయ్య పరుగు పరుగున శెట్టిగారి భార్య వద్దకు వెళ్ళి ఏడుస్తూ, అమ్మగారు, అయ్యగారికి గాలి సోకింది, మీరు ఆయనను చీపురు కట్టతో కొట్టాలిట అని చెప్పాడు. శెట్టి భార్య చేసేది లేక సరేనన్నది. శేషయ్య లబోదిబోమంటూ శెట్టిని కలుసుకుని, అయ్యగారు, ఏం చెప్పమన్నారు? మనం బయలుదేరగానే అమ్మగారికి గాలి సోకిందిట, ఇల్లంతా గందరగోళంగా ఉన్నది, మీరు వచ్చి చీపురు కట్టతో కొడితే కానీ దెయ్యం వదిలిపోదుట అని చెప్పాడు. శెట్టి ఆ మాట నమ్మి ఇంటికి వచ్చి తన భార్యను చీపురు కట్టతో కొట్టసాగాడు. ఆమె కూడా తన భర్తను చీపురు కట్టతో కొట్టసాగింది. ఈ చీపురు కట్టల యుద్ధం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు దీనికంతకు కారణం ఏమిటి అని విచారించగా శేషయ్య చేసిన మోసమంతా బయటపడిపోయింది. అవును, ఈ కుట్ర నాదే. పేదవాళ్ళ ఆకలి బాధ ఎలాంటిదో తెలిసి రాగలందుకు ఈ విధంగా చేశాను అని శేషయ్య జరిగినదంతా అక్కడ చేరిన పెద్ద మనుషులకు చెప్పాడు. ఊరి పెద్దలు శెట్టిని గట్టిగా చివాట్లు పెట్టారు. శెట్టి శేషయ్యకు పంపివేయడానికి నిశ్చయించి 400 రూపాయలు ఇచ్చివేశాడు. శేషయ్య తన గ్రామానికి తిరిగి వెళ్ళి ఆ డబ్బుతో కొద్దిగా పొలం కొనుక్కుని పెళ్లి చేసుకుని పొలం పని చేసుకుంటూ సుఖంగా జీవించాడు. వీడియో నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పులు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.